సాయి మార్తాండ్ డైరెక్షన్లో 90s ట్వింకిల్ క్లాస్ బయోపిక్తో గుర్తింపు తెచ్చుకున్న మౌలి తనూజ్ హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శివాని నాగరం హీరోయిన్గా, రాజీవ్ కనకాల, అనితా చౌదరి తదితరులు నటించిన సినిమా లిటిల్ ఆర్ట్స్. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, అఖిల్ అదే హీరో మౌలి తనూజ్ స్టడీలో పరమ వీక్, ఎంసెట్ రాస్తాడు కానీ క్వాలిఫై అవడు. కానీ అఖిల్ నాన్న గోపాలరావు అదే రాజీవ్ కనకాలకు కొడుక్కి ఇంజనీర్ చేయాలని అనుకుంటాడు. దానివల్ల అఖిల్కి లాంగ్ టర్మ్ కోచింగ్కి పంపిస్తాడు. అదే కోచింగ్ సెంటర్లో కాత్యాయని మన హీరోని శివాని నాగరం పరిస్థితి కూడా అంతే. కాత్యాయని తల్లిదండ్రులు డాక్టర్లు. దానివల్ల కాత్యాయని కూడా డాక్టర్ చేయాలని అనుకుంటారు. అక్కడ అఖిల్ కాత్యాయని పరిచయం అవుతారు. అది కాస్త ప్రేమగా దారితీస్తుంది. కాత్యాయని లవ్ ప్రపోజల్ చేస్తాడు అఖిల్. ఈ లవ్ ప్రపోజల్ని కాత్యాయని యాక్సెప్ట్ చేసిందా లేదా, వీరిద్దరు ప్రేమకు ఎదురైన సమస్యలు ఏంటి, వీరిద్దరు ప్రేమ ఫలించిందా లేదా అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, ఇన్ ఓటీటీలో స్ట్రీమింగ్ గురించి ఈ సినిమా నిర్మించారు. కానీ ఈ సినిమా కంటెంట్ నుంచి ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ ఫ్యామిలీ పరిచయము, కోచింగ్ సెంటర్లో హీరో హీరోయిన్ పరిచయము, హీరోయిన్కి ఇంప్రెస్ చేసేటందుకు హీరో చేసే ప్రయత్నాలు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. దీనికి తోడు హీరో ఫ్రెండ్ మధుగా జయకృష్ణ చేసిన కామెడీ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందు వచ్చే ట్విస్ట్ ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్లో హీరోయిన్కి దగ్గరయ్యేందుకు హీరో చేసే ప్రయత్నాలు, దగ్గరయ్యాక హీరో ఇచ్చే సర్ప్రైజులు, ఓ సాంగ్ మంచి హిలరీస్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు తెలిసిన తర్వాత ఎదురయ్యే సమస్యలు, ఇవన్నీ నాన్ స్టాప్ కామెడీతో సెకండ్ హాఫ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్గా, ఎమోషన్స్ పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమాకు కొంత మైనస్ అని చెప్పవచ్చు. సినిమాలో అఖిల్ పాత్రలో హీరో మౌలి తనూజ్ కామెడీ టైంతో ఆకట్టుకున్నాడు. కాత్యాయని పాత్రలో హీరోని శివాని నాగరం యాక్టింగ్తో మెప్పించింది. స్నేహితుడిగా నటించిన జయకృష్ణ కామెడీతో ఆకట్టుకున్నాడు. జయకృష్ణ కామెడీ ఈ సినిమాకు కొంత ప్లస్ అయిందని చెప్పవచ్చు. రాజీవ్ కనకాల, అనితా చౌదరి, నిఖిల్, ఎస్ఎస్ కాంచి, సత్యకృష్ణ తన పాత్ర తగ్గట్టు నటించారు. ఈ సినిమా డైరెక్టర్ సాయి మార్తాండ్ ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోయినా కామెడీ ట్రాక్స్ వరకు బాగా రాసుకున్నాడు. ఈ సినిమాను కామెడీతో చాలా బాగా డీల్ చేశాడు. చింజిత్ ఎర్రమిల్లి ఇచ్చిన మ్యూజిక్ పాటలు బాగున్నాయి. విఎఫ్ఎక్స్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. నిర్మాణ విల్లు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా యూత్కి మరియు కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి చాలా బాగా ఆకట్టుకుంటుంది. మన సినీ జాత్ర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5.